దయచేసి అందరూ కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో కడుపెడదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరము మారని వాడవు, ఏకరీతిగా ఉండువాడవు ప్రభువా. తల్లి గర్భములో మేము రూపింపబడక మునిపే మమ్మల్ని ఎరిగిన ఆయన తండ్రి, నీ అరచేతులలో మా పేర్లను చెక్కుకున్నటువంటి గొప్ప దేవుడు, సర్వాధికారివి ప్రభువా. నీ అందు నిరీక్షించినటువంటి బిడ్డలకు ప్రభువా సమాధానమును దయచేసేటటువంటి సమాధాన కర్తవు నాయన, సర్వశక్తి సంపన్నుడవు ప్రభువా. నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. మేము ఇప్పుడు వాక్యంలో అడుగు పెట్టబోతుండగా తండ్రి, నీ రెక్కల చాటున ప్రభువా నా తండ్రి నన్ను భద్రపరిచి నీ నోటికి బూరగా వాడుకొని ప్రభువా మా కొరకు నాయన ఈ సమయంలో మీరు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని ప్రభువా నాతోనూ మాతోనూ మాట్లాడి ప్రభువా తండ్రి, మా హృదయ ధ్యానములు మా తలంపులు నాయన నీపై దృష్టీకరించి ప్రభువా నీ వాక్యం యందు నాయన ధ్యానించుకొనుటకు కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అని పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సర్ప్రైజ్. మరొకసారి మనం వాక్యంలో ఆల్రెడీ చదువుకున్నటువంటి స్క్రిప్చర్ రీడింగ్ ఓపెన్ చేద్దాము. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమన్స్ 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై తాపనియందు పట్టుదల కలిగి ఉండుడి. థ్యాంక్ యూ బ్రదర్. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రాక్టికల్గా పాసిబులా? నిరీక్షించేటప్పుడు సంతోషంగా ఉండడం కుదురుతుందా? చాలా అవసరాలు ఉండొచ్చు కదా మనకి జీవితంలో. జాబుల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటాం, ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లో చెప్పినట్లు. ఫినాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కుటుంబంలో సమాధానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, లేదంటే బిడ్డలు కలగాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, ఇల్లు కోసం ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, జాబ్స్ కెరియర్లో ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటాం. మనము లైఫ్లో చాలా వాటి కోసం దేవుని పైన ఆధారపడి నిరీక్షిస్తూ ఉంటాం. మన దేవుని బిడ్డలైతే కదా, దేవుని అందు విశ్వాసం ఉంచి నిరీక్షిస్తూ అది ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఈ నిరీక్షణలో మరి దేవుడు ఏమంటున్నాడంటే సంతోషంగా ఉండాలట. ఏదన్నా అవుతుందా లేదా అని కూడా తెలియకుండా ఉన్న పరిస్థితిలో సంతోషించడం ఎలా ప్రభువా? అది నాకు ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ ఈ వాక్యం చదివినప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కొనుక్కుంటున్నాము, అందులో లోన్ ప్రాసెసింగ్ వెయిట్ చేస్తున్నాము, వస్తుందో రాదో, అప్రూవ్ అవుతుందో రాదో, ఒకదాని తర్వాత ఒకటి పుట్టు పూర్వత్రాలన్నీ అడుగుతాడు. పెళ్లి సంబంధాలప్పుడు కూడా అంత రకంగా ఎంక్వైరీలు అవ్వవు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలంటే అన్ని రకాల డాక్యుమెంట్లు, అన్ని పే స్లిప్స్, ఇండియాలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్, దాని పే స్టబ్స్, రెఫరెన్స్లు, రికమెండేషన్లు, నానా రకాలు అడుగుతారు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఫేస్ చేసి ఉంటారు కదా ఆ హిస్టరీ మొత్తం, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా. ఆల్మోస్ట్ ఒక 1 month పడుతుంది మనకి ఇంటర్నేషనల్గా ఏదైనా వెరిఫికేషన్స్ జరగాలంటే. ఈవెన్ మనకి జాబ్ రావాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇవాల్యుయేషన్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడ ఏమవుతుందా అని టెన్షన్. అందులో సంతోషించడం ఎలా జరుగుతుంది? ప్రెగ్నెన్సీ ఏదో వస్తుంది, బెడ్ రెస్ట్ అంటారు, ఏదో భయపెడతారు, కాలు కింద పెట్టకూడదు అంటారు, బేబీకి ఏదో అవుతుంది, ఏం జరుగుతుందో తెలియదు, డెలివరీ అసలు సరిగ్గా అవుతుందా లేదా తెలియదు. నేను రియా ప్రెగ్నెన్సీ అప్పుడు లాస్ట్ 2 weeks వరకు బాగానే ఉన్నాను. లాస్ట్ 2 weeksకి జెస్టేషనల్ డయాబెటీస్ అన్నారు. ఇంకొక 2 weeksలో డెలివరీ అన్నప్పుడు ఆ మాట వింటే ఎంత టెన్షన్గా ఉంటుంది కదా.
హాస్పిటల్లో ఆ న్యూస్ అలా విని ఇంటికి డ్రైవ్ చేసుకొని ఆయన నన్ను వెనక్కి తీసుకురావాలి. నేను బాగానే ఉన్నా, దేవుడు చూసుకుంటాడులే అని. ఆయనకి ఎంత టెన్షన్ వచ్చిందంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ గేట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ గేట్ కింద బోల్ట్ ఓపెన్ చేస్తాం కదా, అది ఆ బోల్ట్ దాని స్క్రూ ఇలా ఉంటుంది కదా, ఇలా పట్టుకునే హ్యాండిల్, అది అలా కార్ని మొత్తం గీకేస్తుంది అనమాట. ఆయనకి ఏం తెలియట్లా, ఆ టెన్షన్ అనమాట. ఇప్పుడు నాకు డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది, ఏమైపోతుందో, నాకు ఉంటానా పోతానా, అసలు ఏంటి పరిస్థితి ఏంటి అంటే బేసిక్గా అలాంటి హోప్లెస్నెస్ కానీ అలాంటి బాధ కానీ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే వెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వన్ టు రిలై ఆన్ ఆర్ డిపెండ్ ఆన్. అంటే ఈ పని దేవుడు తప్ప మనకి ఎవ్వరూ చెయ్యలేరు అన్న ఐడియా అయితే, అలాంటి అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్లీ మనం కొంచెం కుంగిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే రిజాయిస్ ఇన్ హోప్. ఆయన యందు నా నిరీక్షణలో ఆయన మనల్ని సంతోషించమంటున్నాడు కదా. దానియేలు 6వ అధ్యాయము ఒకసారి చూద్దాము. ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి క్విక్గా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాము. 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చదువుకుందాము. దానియేలు 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? 1 to 5. 6వ అధ్యాయం 1 to 5. వన్ టు 5 సిస్టర్ చదవండి. 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమైంది. వారి పైన ముగ్గురిని ప్రధానంగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగా వాడే ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి పొందిన కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజధామ విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టింది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకుంది. థ్యాంక్ యూ సిస్టర్. ఒకసారి 10వ వచనం కూడా చదువుతారా? అదే అధ్యాయంలో 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారి మోపాలని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుతూ వచ్చాడు. చూసారా, దేవుడు అంటే ఏ దేవుణ్ణి, ఆ రాజుని తప్ప వేరే ఏ దేవుణ్ణి కూడా ఆరాధించకూడదు అని వాళ్ళు దానియేలు పైన ఇక్కడ కుట్ర పన్ని అతన్ని ఇరకాటంలో పెట్టాలి అని, అతన్ని శోధించాలి అని వాళ్ళు కావాలని ఒక డిక్రీని రాజుతోటి డిక్లేర్ చేయించిన తర్వాత కూడా అది అలా వచ్చిందని తెలుసుకొని కూడా దానియేలు ఏం చేశాడంటే దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని యందు సంతోషించడం అంటే దేవుని కొరకు మనం సాక్షిగా నిలబడటం అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నిలబడమే కాకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు రోజు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రార్థన చేసుకున్నాడు. కానీ చేసినప్పుడు ఎలా చేస్తాడంటే ఇశ్రాయేలు వైపు చక్కగా విండోస్ ఓపెన్ చేసి ప్రార్థన చేస్తాడు. ఓకే, అంటే వాళ్ళు అది చూసి ఏమైపోయినా సరే నాకు మాత్రం నా దేవుడే ఆధారము, నేను దేవుని యందే సంతోషిస్తాను, ఆయన యందే ఉల్లసిస్తాను. ఆయన సాక్ష్యము అటువంటి సాక్ష్యం. మరి అంత గొప్ప సాక్ష్యం కలిగిన దానియేలుని ఆ సింహాల బోన్లో నుంచి దేవుడు కాపాడకుండా ఉంటాడా? మన నిరీక్షణ ఈ విధమైన సాక్ష్యంతో నిరీక్షణ కలిగి ఉన్న బిడ్డలమైతే మనకున్నటువంటి ఎటువంటి బంధకాన్నైనా సరే దేవుడు మరి తెంచకుండా ఉంటాడా?
అటువంటి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం జీవించాలి కదా. 18వ వచనం ఒకసారి చూద్దాం సిస్టర్. అదే 6వ అధ్యాయం. అక్కడ రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. సో పట్టకపోయాడు. థ్యాంక్ యూ సిస్టర్. స్టోరీ అంతా మనం ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి రిపీట్ చేయట్లేదు. దానియేలుని వాళ్ళు పాయింట్ అవుట్ చేసి కార్నర్ చేసి ఇతను నీకు వ్యతిరేకంగా నువ్వు రాసిన లాని అతను డిజోబే చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు రాజుకి ఏం చేయాలి అనేది అర్థం కాలేదు. ఇక మరి ఆయన లాని ఆయన క్యాన్సిల్ చేసుకోలేడు కాబట్టి ఏం చేశాడు, ఓకే యు గో అహెడ్, వెళ్ళి ఆ సింహాల బోన్లో అతన్ని పెట్టేయండి అని చెప్పి అన్నాడు కదా. రాత్రంతా దానియేలు అదే సింహాల బోనులో ఉన్నాడు. అప్పటి వరకు మనకి ఏ మనిషి అయినా సరే బైబిల్లో అలా ఆ రాజ్యంలో కానీ ఎవరైనా సరే ఒక సింహాల బోన్లో రాత్రంతా గడిపి సజీవులుగా బయటకు వచ్చిన చరిత్ర ఉందా? ఇప్పటికైనా సరే సింహాల బోన్లోకి మనం వెళ్తే, ఫుల్గా ఉన్న సింహాల బోన్లోకి వెళ్ళినా కూడా ఈవెన్ ఇఫ్ ద లయన్ ఈజ్ నాట్ అలైవ్ అంటే నాట్ హంగ్రీ, వెళ్తే అది కనీసం చంపనన్నా చెప్తుంది కానీ మనిషిని చూసి నువ్వు రా బాబు కూర్చో అని చెప్పి ప్రాక్టికల్గా అయితే అది అయ్యే పని. మనం నిరీక్షించేటప్పుడు దేవుడు సింహాల నోళ్లను ఏ విధంగా అయితే దానియేలు కోసం మూసాడో, ఆయన దేవుని యందు నిరీక్షణ ఏ విధంగా అయితే కలిగి ఉంటే దేవుడు సమాధానాన్ని దయచేశాడో, మన నిరీక్షణలో దేవుడు మరి మనకున్నటువంటి కష్టాల నుంచి కానీ శోధన నుంచి కానీ అపవాది నోటిని మూసి మనకి ఆయన నిరీక్షణకి సమాధానాన్ని దయచేయకుండా ఉంటాడా? హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్, రైట్? అటువంటి గొప్ప సమాధానకర్తని కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులమై ఉన్నాం కదా. నేను ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను ఈ సమయంలో. ఫస్ట్ నేను 2005 ఐ థింక్ 2006లోనో జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. అయితే అక్కడ ఒక రూల్, నేను జాబ్లో జాయిన్ అయినప్పుడు ఆ రూల్ లేదు, కానీ చాలామంది హైదరాబాద్లో వర్క్ చేసేదాన్ని. చాలామంది అక్కడ వర్క్ చేసి అంటే ఇలా ఆఫర్ లెటర్ రాగానే ఆ ఆఫర్ లెటర్ పట్టుకొని వేరే కంపెనీకి ఇంకొక హై ప్యాకేజ్ జాబ్ కోసం వెళ్ళిపోవడం చాలా జరుగుతూ వచ్చింది. సో నేను ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను. దేవుడు దీవించి నన్ను ఎంతో గొప్పగా దీవించి నా చేతి పనిని ఫలింపజేసి నన్ను అక్కడ సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అయితే ఇట్లా వీళ్ళందరూ చాలామంది రావడం వెళ్ళిపోవడం ఇప్పటికీ జరుగుతుంది. చాలా కంపెనీస్లో ఒక ఆఫర్ లెటర్ రాగానే దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేస్తే వేరే ఆఫర్ వస్తే చాలామంది చేస్తూ ఉంటారు. ఉన్న ఆఫర్ లెటర్ని చూపించి నాకు ఆల్రెడీ ఈ ఆఫర్ ఉంది, సో మీరు ఇంకేమైనా బెటర్ ఆఫర్ చేస్తారా కదా. అంటే ఇప్పుడు మన డిమాండ్ ఎక్కువ ఉంటే కనుక క్లయింట్ మనల్ని కావాలి అని అనుకుంటే డెఫినెట్గా హై ప్యాకేజ్ అడగడం అనేది హ్యూమన్ టెండెన్సీ. అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అడుగుతూ ఉంటారు, సహజంగా అట్లా చేస్తూ ఉంటారు. సో అలా చేస్తూ ఉండడం వల్ల మా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే అందరితోటి ఒక బాండ్ రాయించుకున్నారు. ఇండియాలో బాండ్స్ ఆర్ వెరీ కామన్ కదా. 18 months వరకు స్టార్ట్ డేట్ నుంచి ఇఫ్ యు ఆర్ ఆన్ బోర్డెడ్ 18 months వరకు ఎగ్జిట్ అవ్వకూడదు. ఎగ్జిట్ అయితే వాళ్ళు మా మీద మమ్మల్ని సూ చేస్తారు అనేసి ఒకటి, అది ఒప్పుకొని ఎంప్లాయీస్ అందరు సైన్ చేయాలి. చూస్తే ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మేము, బయటికి వెళ్ళడానికి ఆఫర్ ఇంకోటి రావాలి అన్నా, ఇంటర్వ్యూస్ ఇచ్చి వెతుక్కోవాలి అన్నా, నాకైతే ఫ్రెషర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీలోనే ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ చేశాను. సో వాజ్ లైక్ నో గో, సంతకం పెట్టేయడమే మనకి ఇంకా ఆప్షన్ లేదు అనేసి పెట్టేశాను. 1 year అయింది, మ్యారేజ్ అయింది. ఇంకా కొన్ని నీడ్స్ వస్తాయి కదా, మరి మ్యారేజ్ అంటే ఫినాన్షియల్ నీడ్స్ పెరుగుతాయి ఫ్యామిలీ. అప్పటి వరకు హాస్టల్లో ఇండిపెండెంట్గా ఉండింది వేరు, ఇల్లు అదంతా స్టార్ట్ అయితే ఎక్స్పెన్సెస్ వేరే ఉంటాయి. సో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నువ్వు సహాయం చేస్తే నిశ్చితమైతే నేను మూవ్ అవుతాను ప్రభువా అని ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. ఒక ఇంటర్వ్యూ వచ్చింది, ఆఫర్ వచ్చింది. అక్కడ భయం మొదలైంది. ఏం చేయాలి ప్రభువా, బాండ్ రాశాను. అప్పుడే తెలిసింది ఏంటంటే, జస్ట్ ఆ లాస్ట్ వీక్ జరిగింది ఏంటంటే, ఒక అతన్ని దుబాయ్ నుంచి, అతని పేరెంట్స్ దుబాయ్లో ఉంటారట. సో అతను ఇక్కడికి వచ్చి జాబ్ చూసుకున్నాడు అండ్ దెన్ హీ జాయిన్. అదే ఆఫర్ వేరే మంచి ఆఫర్ రాగానే ఇది పక్కన పెట్టేసి ఆఫర్ ఆయన వేరే జాబ్ జాయిన్ అయ్యాడు. పాప ఈ ఆఫర్ లెటర్ చూపించి కూడా వేరే తెచ్చుకోలేదు. హీ గాట్ అనదర్ బెటర్ ఆఫర్ అండ్ దెన్ హీ మూవ్డ్ అవుట్. అది నచ్చక ఒక లాయర్ని ఒక పోలీస్ని పట్టుకొని మా వాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళిపోయి, అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడో తెలుసుకొని మరి ఆ కంపెనీకి వెళ్ళిపోయి
ఆయన చక్కగా పాస్పోర్ట్ తీసేసుకొని పోలీస్ ఆయనతోటి పాస్పోర్ట్ కలెక్ట్ చేయించుకొని వెనక్కి తీసుకొచ్చి పెట్టారు. ఏదో బానిసత్వంలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది నాకు. ఎరక్కపోయి ఇరుక్కుపోయానరా బాబు అనుకున్నాను. కానీ ఏం చేయాలి మరి, ఇంకా ప్రార్థన చేస్తున్నానే కానీ ఓ పక్కన భయం, వాళ్ళ మీద భయము, ఇక్కడ మాత్రం ఆ భయం గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన. అప్పుడే నేను కూడా దేవునిలో కొత్తగా వస్తున్నాను, 2-3 years అయింది రక్షణ పొందుకొని. కంప్లీట్గా ఇంకా బైబిల్ అవి నాకు కూడా తెలియదు. సో ఐ ఓన్లీ నో హౌ టు ప్రే. సో ఐ వాజ్ జస్ట్ ప్రేయింగ్. అప్పుడు దేవుడు ఒక మినిస్ట్రీలో ఒక తమ్ముని ద్వారా దర్శనంలో మాట్లాడుతున్నారట. నా గురించి ప్రార్థన చేయమని నేను ఒక తమ్ముని అడిగితే, నీవు అధికారులకు భయపడతావా, అధికారులకు అధికారినైనా నాకు భయపడతావా, ఎవరికి నువ్వు నీ భయభక్తుల్ని ప్రదర్శిస్తావు అని జస్ట్ దేవుడు క్వశ్చన్ అడిగాడట. అక్కడికి వెళ్ళు అని కానీ ఆ అమ్మాయిని వెళ్ళిపోని కానీ అలాంటి ప్రాఫెసీలు ఏమీ రాలేదు. ఆ మాట వినంగానే ప్రార్థన చేసుకుంటూ ఉంటే నాకు అనిపించింది, సర్వశక్తి సంపన్నుడు, యుద్ధములు చేసే యెహోవా దేవుడు, ఇంతలా ప్రార్థన చేస్తాము, అంతలా క్లెయిమ్ చేసుకుంటాము, నువ్వే ప్రభువా నువ్వే ప్రభువా అని అంటాం. కానీ భయం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏ లోక సంబంధమైన విషయాలు అయినా సరే కంటికి కనపడితే ఇమీడియట్గా మన నిరీక్షణ నీరుగారిపోతూ ఉంటుంది. అలా వెంటనే భయము రూల్ చేసేస్తూ ఉంటుంది కదా మనల్ని. ఎదురుగుండా సిచ్యువేషన్స్ కానీ ఏవైనా సరే చూస్తే ప్రభువా ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ మన నిరీక్షణలో మనం గనక సంతోషంగా ధైర్యంగా, ఆయన మనకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇచ్చిన ధైర్యం కలిగినటువంటి ఆత్మను, ఆ శక్తితోటి మనము ప్రార్థనలో నిరీక్షిస్తే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు అన్న విశ్వాసం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అప్పుడు ఐ టుక్ అ కాల్. ఓకే ప్రభువా నేను వెళ్ళిపోతాను, ఏదైతే అదైంది. నువ్వు నాతో ఆ మాట అన్న తర్వాత ఇంకా మన ప్రధాన యాజకుడు, ప్రధాన కాపరికి భయపడకుండా ఆయనని విశ్వసించి ఇంకా ఈ మనుషులకి భయపడి అసలు నా సాక్ష్యం ఏముంది అనేసి వెళ్ళిపోతే అప్పుడు మా CEO, నేను ఏ కంపెనీని అయితే విడిచిపెట్టానో ఆ రూల్ పెట్టిన CEO, మా మేనేజర్, నా క్రిస్టియన్, మా మేనేజర్ నా మీదకి సూ చేసుకోవడానికి వచ్చేద్దామని ప్రిపేర్ అయిపోయి మా CEO అప్రూవల్ కోసం ఆయన మెయిల్ పెడితే ఆయన రిప్లైలో మెయిల్లో ఇట్లా పంపించాడు. ఆ అమ్మాయి 1 year వర్క్ చేసింది, ఎప్పుడూ కూడా ఏ ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా నాకు లాస్ తీసుకురాలేదు. నాకు అమ్మాయితో ఎప్పుడు ప్రాఫిట్సే. కానీ ఆమె నాకు తీసుకొచ్చిన రెవెన్యూతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక 6 months ముందుగా అమ్మాయి వెళ్ళిపోయినా డజంట్ రియలీ మ్యాటర్, డూ నాట్ సూ హర్, డూ నాట్ ఫైల్ ఎనీ కేస్ అగెయిన్స్ట్ హర్ అని చెప్పి దేవుడు ఆయనకి ఆ ఈమెయిల్ ద్వారా నాకు మా మేనేజర్కి రిప్లై ఇప్పించాడట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. నిరీక్షణ కలిగి సంతోషించి ఆయన ఎడల ధైర్యంతో మనము విశ్వాసంతో అడుగు వేస్తే ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కదా. సో నెక్స్ట్ ఇదే వచనము రోమీయులు 12:12 బీ పేషెంట్ ఇన్ ట్రిబ్యులేషన్. ఏమని చెప్తున్నాడండి దేవుడు తెలుగులో ఒకసారి చూద్దాం. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఇందుడి. శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలట. ఎలా కుదురుతుందా? శ్రమలలో ఉన్నప్పుడు సంతోషము ఓకే, విశ్వాసంతో ప్రభా సరే నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, పాస్ట్లో చూసుకున్నావు, ఇప్పుడు చూసుకున్నావు అని చెప్పి ఆనందించడం మేబీ పాసిబుల్ ఏమో, అది విశ్వాసంలో చేయగలమేమో. కానీ ఓర్పుతోటి శ్రమలలో ఉండాలి అని అంటున్నాడు దేవుడు. ఎదురుగుండా శ్రమ కనబడుతూ ఉంటే ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభువా ప్రభువా అని నాలాంటిదైతే కన్నీళ్లతో ఏడ్చుకుంటూ కాళ్ళు పట్టుకుంటుందే. కానీ ఓర్పుగా ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఓర్పుగా ఉండాలి, ఎన్ని దినాలు ఓర్పుగా ఉండాలి. ఓ పక్కన మనకేమో అవతల వాళ్ళు యువతల వాళ్ళని చూస్తే హాయిగా ఉంటూ ఉంటారు, వాళ్ళకేమో అన్నీ జరిగిపోతూ ఉంటాయి, మామూలుగా ఉండదు కదా మన పక్కన వాళ్ళని చూస్తే మనకి ఆ బాధ. అలాంటి శ్రమలలో మరి ఎలా ఓర్పుతో ఉండడం అనేది, ఎలా మనము దేవుని పైన నిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉంటాము, మనము దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేది ఆ శ్రమలలో మన ఓర్పు చెప్తుంది కదా. మన ఓర్పు అనేది మనకి దేనికి మనకి డిఫైన్ చేస్తుంది అంటే మనము అటువంటి శ్రమలలో ఎంత సన్నిహితంగా దేవునితో ఉన్నాము,
మనము ఎంత సన్నిహితంగా ఎంతగా దేవునిపై ఆధారపడి ఆయనను మనము గోజాడుతున్నాము. ప్రార్థనలో కానీ ఆరాధనలో కానీ ఎంతగా మనము దేవునితో మన సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. అంటే నాకు ఇది కావాలి, నువ్వు ఇచ్చేసే ప్రభువా అని అడుగుతున్నామా? అసలు మనం అడిగేది ఏదైనా సరే దేవుని చిత్తములో ఉన్నదా లేదా అనేది మనము పరీక్షించుకుంటున్నామా? ఆ ఓర్పు మనకి ఏం నేర్పిస్తుందంటే దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండుటకు సమయాన్ని దయచేస్తుంది. ఆ ఓర్పు మనకి దేవునితో ఆత్మతో సత్యముతో ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఆయన వాగ్దానాలపైన ఆధారపడుతూ మనము ఆయనతోటి ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిగి ఉండడానికి ఆ ఓర్పు అనేది మనకి సహాయం దయచేస్తుంది కదా, సహాయాన్ని ఇస్తుంది. సో మనము ఆ ఓర్పు కలిగి ఆ శ్రమలలో ఉంటుండగా ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, ఏదైనా సరే దేవునికి మనకి ఆటంకంగా ఉంది. చాలాసార్లు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా మాలో నీకు ఆయాస్కరంగా ఏమైనా ఉంటే అవి తీసే ప్రభువా అని. ఎలా తీసేయడం చాలా రాసుకున్నాం. ఈ మధ్యన బైబిల్ స్టడీస్ అవి జరుగుతూ ఉంటే పెద్ద లిస్ట్ రాసుకున్నాము. చాలా ఉంటాయి మనలో. అసూయ, ద్వేషము, కోపము, అసహనము, దేవుని పైన అవిశ్వాసము, మన స్వశక్తి మీద ఆధారపడము. క్రితం వారము అంతకు ముందు కూడా మనం విన్నాం కదా మెసేజెస్లో, మన స్వబుద్ధి పైన డిపెండ్ అయిపోవడం చాలా ఉంటాయి కదా మనలో. దేవునికి అంగీకారము కానటువంటి విషయాలు. మరి ఆ ఓర్పుతో నిరీక్షణ కలిగి మనము దేవుని పైన మన ఆధారపడి ఎదురు చూస్తున్నప్పుడు మనకు ఉన్న సమయాన్ని దేనికి మనం వెచ్చించాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఓర్పు కలిగి మనలో దేవునికి ఆయాసకరమైనటువంటి విషయాలు, అంగీకారం కానటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ ద టైం వెన్ వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ గో క్లోజర్ టు గాడ్. శుద్ధ హృదయంతో దేవుని తట్టు తిరగడానికి ఆ నిరీక్షణ సమయము మనకి సహాయం చేస్తుంది కదా. మరి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు కానీ దేవుని చిత్తంలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. ఎందుకంటే అన్నీ అడిగిన వెంటనే జరిగిపోవు కదా. కొన్ని విషయాలు చాలా సంవత్సరాలు పడతాయి. కొన్ని విషయాలు ఎంతో నిరీక్షణతో మనము ఓర్పుతో ఎదురు చూడాల్సిన అవసరత కలిగి ఉంటుంది కదా. మరి దేవుడు మనల్ని వెయిట్ చేపిస్తున్నప్పుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా ఆ సందిగ్ధం చాలా వస్తుంది కదా. నేను అడిగే విషయము నిజంగా దేవుని చిత్తమా కాదా? ఏ విషయమైనా సరే దేవుడు నాకు ఎలా చెప్తాడు? వాగ్దానాల ద్వారా తెలియచేస్తాడు, మాట్లాడతాడు. కానీ ఎలా తెలుసుకోవడం ఎలా? అసలు దేవుడు నిజంగా నాతో మాట్లాడతాడా లేదా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా. ముఖ్యంగా ఎదురుచూపు, నిరీక్షణ ఎక్కువైనప్పుడు, అసహనం వస్తున్నప్పుడు చాలా డౌట్స్ వస్తాయి మనకి కదా. ఒకసారి దేవుని వాక్యము హబక్కూకు 2వ అధ్యాయం తీద్దాము. హబక్కూకు 2వ అధ్యాయంలో దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడు, మీరు గనక ఈ సమయంలో ఏ విషయం కొరకైనా నిరీక్షిస్తున్నట్లయితే ఏ సందేహము అవసరం లేదని దేవుని వాక్యము ఆయన వాగ్దానం ద్వారా తెలియచేస్తున్నాడు. ఎలా ఆయన మనతో మాట్లాడతాడు అనేది హబక్కూకు 2వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు చూద్దాం. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయములు పలక మీద స్పష్టంగా రాయును. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును. సమస్తమగుటికి ఆతృతపడిచినది, అది తప్పక నెరవేర్చు. అది ఆలస్యంగా వచ్చినను దాని వరకు కనిపెట్టుము, అది తప్పగా జరుగును, జాగు చేయక వచ్చును. ఆమేన్. మనము నిరీక్షిస్తున్నాము కాబట్టి అక్కడ జాగు జరుగుతోంది అని అనుకుంటాం తప్ప, దేవుడు మనకి సమాధానాన్ని దయచేసినప్పుడు ఎలా మాట్లాడతాడట? పరిగెడుతుంటే కూడా చూడగలిగినంత స్పష్టంగా మాట్లాడతాడట. ఎవరైనా అనుభవించారా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు పరిగెడుతున్న మనిషి కూడా క్లియర్గా చదవగలుగుతాడు, అంత క్లియర్గా మాట్లాడతాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. సో మనకి కన్ఫ్యూజన్ అవసరమా? ఆయన నిజంగా మన నిరీక్షణకి సమాధానం దయచేస్తాడు అన్న క్వశ్చన్కి, అన్న మాటకి మనకి ఏమైనా కన్ఫ్యూజన్ అవసరమా? నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్, రైట్? నిరీక్షిస్తున్నప్పుడు ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈస్
హీ విల్ టాక్ టు అస్, హీ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్స్. ఆ విశ్వాసము కలిగి నిరీక్షించాలని, ఆ శ్రమలలో ఓర్పుతో నిరీక్షించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరైతే మనం వెయిట్ చేస్తున్నాం సరే, మరి మనం వెయిట్ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? క్వశ్చన్ వస్తుందా? ఎప్పుడు ఆన్సర్ ఇస్తాడండి? ఇంకా ఎంతసేపు మనల్ని వెయిట్ చేపిస్తాడు? ఇంత వెయిటింగ్లో దేవుడు పక్కన వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాడా? నన్ను పట్టించుకోవట్లేదా? నన్ను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? ఇంతసేపు వెయిట్ చేయించి ఆయన క్లోజ్గా వెళ్తున్నాను, నేను ఆయనకి ఆరాధన చేసుకుంటున్నాను, వాక్యాన్ని చదువుకుంటున్నాను, ఆయన యందు ఓర్పు కలిగి సహనాన్ని ప్రదర్శిస్తున్నాను. ఏం చేస్తున్నాడండి దేవుడు? వదిలిపెట్టి ఎవరెవరు ప్రార్థన రిక్వెస్ట్లు చూస్తున్నాడో ఏంటో అనిపిస్తుంది కదా. ఓసారి వాక్యంలో చూద్దామా దేవుడు ఏం చెప్తున్నాడో. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా 17వ అధ్యాయము 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుడు ఏమంటున్నాడంటే మన ప్రవర్తనను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నా క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా ఏం చేస్తున్నాడట? నా హృదయమును పరిశోధిస్తున్నాడు, నా అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడట. అందుకు మనకి ఆ నిరీక్షణ అంత టైం పడుతుంది. ఆయన మనల్ని టెస్ట్ చేస్తున్నాడు, ఎగ్జామిన్ చేస్తున్నాడు. ఇంకా ఏముంది? ఆయనను కాకుండా వేటిపైన ఆధారపడి మనము మన ఇష్టం వచ్చినట్లు మన చిత్తానుసారం అడుగుతున్నామా, లేదా తండ్రిని మహిమపరచటానికి కుమారుని నామములో అడుగుడు ఇయ్యబడును అన్న వాగ్దానం ప్రకారం అడుగుతున్నామా? ప్రభువా ఇది నాకు కావాలి అని అడుగుతున్నామా? ఇది నిన్ను మహిమపరచడానికి నాకు కావాలి ప్రభువా, నా చేతి పనిని నీవు దీవించు, నాకు ఉద్యోగం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఉద్యోగం ద్వారా నేను అనేకులకు సాక్ష్యం చెప్పుకోవాలి ప్రభువా, నీ మీద ఆధారపడినందుకు నువ్వు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చావు, ఈ చేతి పనిని నువ్వు నాకు సఫలపరిస్తే, ఇదిగో దేవుడు నాకు ఇటువంటి తెలివిని, దేవుడు నాకు ఇటువంటి వివేచనను, జ్ఞానమునిచ్చి నన్ను ముందుకు నడిపిస్తున్నాడే తప్ప నాదంటూ ఏం లేదండి, నేను జీరో, ఆయన హీరో కాబట్టి నన్ను అక్కడ నడిపిస్తున్నాడు అని అక్కడ సంఘంలో కాదు, అక్కడ మన జాబ్ చేసే ప్లేస్లో సాక్ష్యం చెప్పగలమా? మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో అక్కడ దేవునికి మహిమ జరగడానికి, మహిమ కలగడానికి మనం ఏం చేస్తున్నాం కదా. ఏదైనా జాబ్ కావాలంటే మనం ప్రార్థన చేసేది అంతే కదా. సో పిల్లల్ని అడిగేటప్పుడు ఏమడుగుతాం? ప్రభా నీకు సాక్షులుగా జీవించుటకు, నా బిడ్డల్ని నీ మార్గంలో నడిపించడానికి, నీ వాగ్దానాలతో వారిని ముందుకు నడిపించడానికి, నీ విశ్వాసంలో వారిని పెంచడానికి నాకు బిడ్డలు నీవు ప్రభువా. మరి మొదటి సంతానం అయితే చెప్పక్కర్లేదు, ఎవరైనా సరే సేవ కొరకు అర్పించుకోవాల్సిందే కదా. ప్రథమ ఫలము ఆయనదే, అది ఆయన సొంతము, అందులో మనకి ఎలాంటి హక్కు లేదు కదా. ఇప్పుడైతే ఉన్న అవసరాలకి, ఉన్న కోతకి ప్రథమ ఫలము, రెండో ఫలము, 10వ ఫలమైనా సరే వెళ్ళిపోవాలి. ఎంతమంది అయినా సరే ఆయన సేవ కొరకు మనం ఎక్కడున్నా సరే ఆయనను మహిమపరచుటకు, ఆయనకు మనము మన బిడ్డల్ని, మన జీవితాల్ని అంకితం చేసుకోవాలి కదా. మరి అంత మనము ఆయనకి నిజంగా అంత ప్రామిస్డ్ చిల్డ్రన్గా మనం ఉంటున్నామా? దేవుడు పరీక్షిస్తాడు. నిరీక్షిస్తున్నప్పుడు ఖాళీగా కూర్చోడు. హీ విల్ బి టెస్టింగ్ అస్. అంతరింద్రియముల వరకు ఆయన చూస్తాడు. మరొక వాక్యం చూద్దాం దీని గురించి. ఇర్మియా అదే బుక్లో 20వ అధ్యాయము 12వ వచనం. ఎంతగా ఆయన మనల్ని పరిశోధిస్తాడంటే 20:12. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. సో థ్యాంక్ యూ బ్రదర్. ఫస్ట్ పోర్షన్ ఒకటి చూద్దాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. మన మైండ్ని, మన హార్ట్ని టెస్ట్ చేస్తాడు. అంటే హృదయంలో ఏదో పెట్టుకొని, ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది చెయ్యి ప్రభా అని అడుగుతూ ఉంటే జరుగుతుందా?
హౌ ఈజ్ అవర్ హార్ట్ టువర్డ్స్ గాడ్. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను మనం ఎంతగా ఒబే చేస్తున్నాము, ఆయన ఏది చేయమంటున్నాడు, మనము ఏం చేస్తున్నాము, ఏం అడుగుతున్నాము, ఆయన ఖచ్చితంగా చూస్తాడు. ఒకవేళ దేవుని బిడ్డలారా మీరు ఈ సమయంలో ఆయన కొరకు నిరీక్షిస్తుంటే దేని గురించి అయినా సరే ఆయన మన గురించి ఎదురు చూస్తున్నాడని మీరు నమ్ముతుంటే గనక మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకొని చూసుకుందాం. ప్రార్థనలోకి వెళ్ళే ముందు దేవుడు నన్ను ఏం చేయమని అడుగుతున్నాడు, నేను ఏం అడుగుతున్నాను, నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది తప్పకుండా దేవుని బిడ్డలైన ప్రతి క్రైస్తవులు చూసుకోవాల్సినటువంటి విషయం. అయితే మరి ఎంత ఆయన నిరీక్షణలో పరీక్షిస్తున్నప్పుడు ఆయన అంత తప్ప ఇంకేమి చెయ్యడా అంటే ఎదురు చూస్తాడు. ఆల్రెడీ మన కోసము 2 చేతులు చాచి తన ప్రాణాన్ని త్యాగం చేసి మనం మారి ఆయన తట్టు తిరుగుతాము అని దేవుడు కూడా మన కోసం నిరీక్షిస్తున్నాడు కదా. మరి అటువంటి నిరీక్షణ నా జీవితంలో కూడా ఒకటి జరిగింది. ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. అక్కడ ఉన్నాడు కదా మా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య భార్య ఒక 2 years బ్యాక్ క్యాన్సర్ వచ్చి చనిపోయింది. అయితే 19 years నేను దేవుని బిడ్డను ఇష్టపడుతున్నానని నా కుటుంబం ఎవ్వరూ కూడా నాతో మాట్లాడకుండా, కజిన్స్ మాట్లాడేవాళ్ళు ఎలా ఉన్నానో లేదో తెలుసుకోవడానికి అన్నట్లు. సో దట్ వాజ్ సో నైస్ ఆఫ్ దెమ్. కాకపోతే మా పేరెంట్స్ మాత్రం, మా డాడీ సైడ్ ఎవ్వరు కూడా మాట్లాడటం అనేది అసలు 19 years ఐ వుడ్ సే, అంటిల్ ద లాస్ట్ 3 years. ఈ ఆగస్ట్కి 3 years అవుతుంది తను చనిపోయి. మంజు అనమాట మా వదిన పేరు. అయితే వాళ్ళు 19 years మాట్లాడలేదు. కానీ తనకి ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మరి అక్కడ వాళ్ళ కుటుంబంలో ఏదో జరిగింది. బట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే 19 సంవత్సరాలు ప్రార్థన చేయగా దేవుడు నా ప్రార్థనలు విని, అంటే నేను చేసిన ప్రార్థన ఏంటంటే నన్ను అన్యుల నుంచి దేవుడు రక్షించి ఈ విధంగా ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నందుకు అందులో నాదేమీ లేదు, కానీ అంతా ఆయన కృపనే. కాబట్టి నన్ను నా కుటుంబము ఆయన బిడ్డగా అంగీకరించారు. దానికోసం నేను 19 సంవత్సరాలు ఎదురు చూశాను. నిరీక్షించినప్పుడు దేవుడు మాట పంపించాడు. మా అన్నయ్య ఫోన్ చేశాడు, రమ్మన్నాడు. ఏంటి, ఎందుకు, ఏం చెప్పలేదు. జస్ట్ అలాగా బయలుదేరి వచ్చే అన్నాడు అంతే. మాటలే లేవు. సడన్గా ఫోన్ చేసి ఇంటికి వస్తావా అని అడిగాడు. ఏమైందో ఏంటో అని, ఈ విషయం ఏంటి చెప్పనయ్యా అని అంటే ఏమి చెప్పడు. సరే ఓకే మరి పిలిచాడు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత అని ఆయనతో మాట్లాడితే ఓకే మరి బయలుదేరు, బట్ నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతా అని చెప్పి కనీసం ఫ్లైట్ అయినా చూసుకోవాలి కదా, ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళిపోతాం కాలిఫోర్నియాకి అని చెప్పి అన్నారు. ఓకే బయలుదేరాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. వెళ్ళి చూస్తే తను ఆ పరిస్థితిలో ఉందన్నమాట. అయితే వెళ్ళినప్పుడు నేనేమనుకున్నానంటే, నేను వచ్చాను, 19 years వెయిట్ చేశాను, దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, పంపించాడు, ఇంకేంటి అయిపోయింది, వీళ్ళ మొత్తానికి రక్షణ వచ్చేసింది ఇవాళ, నేను అందుకే వచ్చాను, దేవుడు నన్ను అందుకే పంపించాడు అని ఎంత ప్రైడ్ అంటే దేవుడు వీళ్ళందరికీ రక్షణ ఇచ్చేస్తాడు, ఇప్పుడు వీళ్ళందరి గురించి నేను సాక్ష్యం చెప్పేసుకుంటాను అని ఫీల్ అయిపోయి అక్కడ ప్రేయర్ చేయడం మొదలు పెట్టేశాను. ఆ అమ్మాయికి వాక్యం చెప్పేశాను. ఒక పాస్టర్ గారిని పరిచయం చేస్తే అంకుల్ ప్రార్థన చేస్తే ఆమె దేవుని ఒప్పుకుంది. ఆమె కాన్షియస్లో ఉండి దేవుని ఒప్పుకున్న 2-3 రోజుల తర్వాత నుంచి షీ వాజ్ లైక్ ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని తెలియని పరిస్థితిలో జస్ట్ మామూలుగా నేను ఏం చేయాలి అని అడుగుతున్న పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒప్పుకుంది. నాకు ఇప్పటికీ విశ్వాసం ఉంది ఆమె ఖచ్చితంగా పరలోక రాజ్యంలో నేను ఆమెను కలుస్తాను అని. అయితే మా అన్నయ్యకి కానీ ఇంకా తనకి కానీ, అంటే తను దేవుణ్ణి అంగీకరించింది. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఆమెది, ఎవరు ఆమెని రక్షిస్తారు అని అంటారో వాళ్ళని ఒప్పేసుకుంటారు. అలా ఒప్పుకుంది తప్ప నిజమైన దేవుడు యేసు ప్రభు అని అంగీకరించి నేను యేసు ప్రభుని తప్ప మరి ఇంకెవ్వరిని అంగీకరించను అన్న కన్విక్షన్ తనలో రాలేదన్నమాట. అప్పుడు నేను అది గ్రహించలేకపోయాను. సో గాడ్ వాజ్ షోయింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు మీ. చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ నాకు అర్థం కావట్లేదు, తెలుసుకోలేకపోతున్నాను. నా ఫోకస్ అంతా అంటే నేను పరిచర్యలోనే కదా ఉన్నాను, ఆమె రక్షణ కోసమే కదా అడుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ అందులో కూడా దేవుని చిత్తం ఏమై ఉన్నది అనేది తెలుసుకోలేకపోతున్నాను అనమాట. అప్పుడు నా ప్రార్థనలు ఇంకా ఎట్లా అంటే, నువ్వు ఆమెను బ్రతికించు ప్రభువా, నువ్వు ఆమెకు లైఫ్ ఇవ్వు, కుటుంబం రక్షణ పొందుకుంటారు, యేసు ప్రభువే నన్ను రక్షించాడు అని ఆమెకు నువ్వు తెలియచెప్పు,
ఆమె ఖచ్చితంగా నీకు సాక్షిగా నిలుస్తుంది. ఎందుకంటే మా వాళ్ళు రక్షణ పొందుకుంటే ఎంతమందిని, మొత్తం మా ఫ్యామిలీని అందరినీ, మా వంశాన్ని అందరినీ దేవుళ్ళలోకి నడిపించగలరు. ఆ విశ్వాసంతో నేనేంటంటే, నువ్వు ఆమెకు రక్షణ ఇచ్చే ప్రభా, ఇదే ప్రార్థన, ఇదే ప్రభా, ఆమెకి ఏం జరగడానికి వీల్లేదు ప్రభా, నీ రక్తంలో ఆమెను భద్రపరచు అన్నీ ఇలా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. కానీ ఎంత ప్రార్థన చేసినా సిచ్యువేషన్ సివియర్ అయిపోతుంది, కానీ ఏమాత్రము బెటర్ అవ్వట్లేదు అనమాట. ఏంటి ప్రభా, నేను ఇంత విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నాను, ఎంతోమంది నాతో పాటు సంఘస్థులందరూ ప్రార్థన చేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. వెయిట్ చేస్తున్నాం, థింగ్స్ ఆర్ గోయింగ్ బ్యాడ్ అండ్ వర్స్ ఫర్ హర్. ఏం అర్థం కాని పరిస్థితిలో ఇంకా ఒక రోజు మోకరించి, ప్రభా నాకు ఏమీ అర్థం కావట్లేదు, నేను ఎంతగా అడిగినా సరే నువ్వు సమాధానాన్ని ఇవ్వట్లేదు, మరి నీ చిత్తం ఏమై ఉన్నది అని ఆ రోజు అడిగానమాట. ఇంకా ఆమె ఎమర్జెన్సీకి వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిలో ఆక్సిజన్ సప్లై డౌన్ అయిపోతుంది, లాస్ట్ మూమెంట్స్ అని దేవుడు చెప్తున్నాడు. నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టకుండా అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడు ప్రార్థనలో అలా మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన చిత్తం ఏమై ఉన్నదో అడిగాను. ఆమెకి ఎప్పుడు రక్షణ రావాలి, ఆమె ఆల్రెడీ దేవుని అంగీకరించింది, ఆ కుటుంబానికి ఎప్పుడు రక్షణ కలగాలి, దేవుడు ఏ సమయాన్ని వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు, ఆ విషయము నాకు అవసరమా కాదా, నేను ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నానా లేదా, నాకు ఆ విషయంలో ఓర్పు సహనము ప్రదర్శిస్తున్నానా లేదా. దేవుడు మాట్లాడుతూ మరొక మా ఫ్యామిలీలో, నవీన్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇంకొక ఇన్సిడెంట్ని అలా జ్ఞాపకం చేస్తూ అలా చూపిస్తున్నాడు అనమాట. నువ్వు దేవుని చిత్తానికి మంజుని సమర్పించుకున్నావా లేదా, డూ యూ ఒబే గాడ్స్ విల్ ఇన్ హర్ లైఫ్. అంటే నాకు భయం ఏంటంటే, ఇప్పుడు చనిపోతే పరిస్థితి ఏంటి, నేను ఓడిపోయిన దాన్ని అవుతానా, ఆమె నిజంగా పరలోక రాజ్యానికి చేరుకుంటుందా లేదా, నేను ఎలా సాక్ష్యం చెప్పను, నేను వచ్చాను, దేవుని బిడ్డను, ఆయన సేవలో ఉన్నాను, ఈమెకి ఇప్పుడు రక్షణ కలగకపోతే, ఈమె చనిపోతే నా పరువేంగాను అని నా గురించి ఆలోచించాను తప్ప, ఆమె ఎంత సఫర్ అవుతోందో, ఆమె ఎంత నరకాన్ని అనుభవిస్తోందో ఇక్కడ ఉండి కూడా ఆ విషయాన్ని నేను పట్టించుకోవట్లేదు, ఆమె సఫరింగ్కి వాల్యూ ఇవ్వట్లేదు. అది దేవుడు నాకు చూపించి నాకు కళ్ళు తెరిపించాడనమాట. ప్రార్థనలో నేను ఏ నిమిషంలో అయితే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను ఆమె బాధని తలుచుకోకుండా, ఆమె పొందుకుంటున్న నరకాన్ని తలుచుకోకుండా, నీ చిత్తాన్ని నేను తెలుసుకోకుండా, నా చిత్తం నిన్ను చెయ్యమని ఆల్రెడీ కొన్నిసార్లు అడిగి తప్పు చేశాను, మళ్ళీ ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడు ఆమెని డెలివర్ చేశాడు. అప్పటి వరకు ఎదురు చూశాడు దేవుడు. నమ్ముతారా, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. నువ్వు అంటే ఆయనని విశ్వసించాలే కానీ నువ్వు తప్పులు చేస్తున్నా సరే ఆయన చెంతకి నువ్వు ఆయనకి సన్నిహితంగా మెలగడానికి, సన్నిహితంగా నడవడానికి ఎంత నువ్వు ప్రయత్నిస్తావో, మన అనాలోచనలన్నింటినీ ఆయన భరిస్తూ క్షమిస్తూ సహిస్తూ వస్తాడు. అంతగా మనం ఆయన సహించగలమా, అంతగా మనం ఆయన్ని అర్థం చేసుకోగలమా. దేవుడు మూడవదిగా ఈ రోమా 12:12 ఏమంటున్నాడంటే, బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్ అంటున్నాడు. రైట్, మనం నిరీక్షించేటప్పుడు చాలాసార్లు డిసప్పాయింట్ అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి జీవితంలో ఆ శోధనలు ఎలా ఉంటాయంటే, నా జీవితంలో కూడా అంటే మెయిన్ చెప్పాలంటే మా ఇద్దరికి ఫైటింగ్ అయినప్పుడు, నేను కానీ ఆయన కానీ ఏదైనా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళాము అంటే ఆ టైంలో ప్రేయర్లో కూర్చోవాలంటే బికమ్స్ వెరీ డిఫికల్ట్. మిగిలిన విషయాలేమో తెలియదు కానీ ఏ దానికైనా వేరేవరితో ఫైటింగ్ అయినా సరే కూర్చోగలుగుతాను, కానీ ఇంట్లో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ వస్తే, నా పిల్లలతో ఏమైనా వస్తే అయినా కూర్చోగలుగుతాను, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య స్ట్రగుల్ వస్తే మాత్రం వెళ్ళి ప్రేయర్లో క్షమాపణ అడగాలి కదా. మరి ఎవరిని, దేవుడినా హస్బెండా అడగాలి కదా. అలా అడగాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. నువ్వు తప్పు చేసావు అని కదా ఫైటింగ్ చేస్తాము, నీదే తప్పు అన్ని వేళ్ళు అటే చూపిస్తాం కదా, వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే. అలాంటి సమయంలో మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం తృణీకరించుకొని ప్రార్థనలోకి వెళ్ళాలి. బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్ అంటే అప్పుడు కూడా మరి ప్రార్థన చేయమనే కదా దేవుడు చెప్తున్నాడు. అలాంటప్పుడు ఎలా వెళ్తాము ప్రేయర్కి? ఎన్నోసార్లు నాకు దేవుడికి ఆ సంఘర్షణ అనమాట. ఇప్పుడు నాకు శాంతి లేదు ప్రభా, నేను ఇప్పుడు మాత్రం కూర్చోలేను, రేపు కూర్చుంటా, ఈ రోజు వదిలే ప్రభా. అలా అంటే ఎన్నిసార్లు ఆయనతో నేను సర్ది చెప్పేయడానికి ట్రై చేశానంటే
అలా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట దేవుడు. ఎలా రావు నువ్వు, నేను చూస్తా. ఎట్లా అడగవు ఫర్గివ్నెస్? ఎప్పటికైనా వస్తావుగా, ఆ వచ్చినప్పుడు ఫర్గివ్నెస్ అడగకుండా వస్తావా? ఎట్లా వస్తావు, నేను చూస్తా. సవాల్ చేస్తూ ఉంటాడు అనమాట దేవుడు. ప్రార్థనలో కూర్చోవాలి అంటే చచ్చినట్టు వెళ్ళి ఓ సారీ చెప్పుకోవాలి. ఆ సారీ మళ్ళీ మనస్ఫూర్తిగా ఉండాలి. ఎన్ని కండిషన్స్ కదా దేవుడితోటి మనకి, ఎంత కష్టం కదా అది. కానీ మనం సంతోషంగా నిజంగా విడిచిపెట్టి ప్రార్థనలో క్షమాపణ చెప్పుకోకపోతే మళ్ళీ మనం ప్రేయర్లో కూర్చోగలమా? ప్రేయర్లో కూర్చొని దేవుడికి ఏం సమాధానం చెప్తాం? చెప్పలేం కదా. ఎంత కష్టం కదా క్రిస్టియన్ లైఫ్, ఆషమాషిగా. కానీ దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞలను మనం గనక ఒబే చేస్తే ఖచ్చితంగా సమాధానాన్ని మాత్రం దయచేస్తారు. అవునా? ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అయ్యి, ప్రభా నాకు ఇష్టం లేకపోయినా సరే నేను మాత్రము నీ ఆజ్ఞలను తలవంచి నిన్ను పాటించి, ఇదిగో ప్రభా విడిచిపెడుతున్నాను, ఇది నీకు విడిచిపెడుతున్నాను, ఇందులో అధికారం చూపించాల్సిన దాన్ని నేను కాదు, నా అధికారివి నీవు ఉండగా, వ్యాజ్యమాడువాడు నీవు ఉండగా, నీతి న్యాయము తీర్చగలిగినటువంటి న్యాయాధిపతి మనకు ఉండగా, మనము నా అనే ఈగోతోటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు కదా. కానీ వెళ్ళిపోతాము. ఇట్స్ ప్రాక్టికలీ, ఇట్ హ్యాపెన్స్ మెనీ టైమ్స్. బట్ హౌ వీ రికన్సైల్ విత్ అవర్ స్పౌజెస్ ఆర్ హౌ వీ రికన్సైల్ విత్ అవర్ లవింగ్ పీపుల్, బీ ఇట్ రిలేషన్ ఆర్ ఈవెన్ విత్ అవర్ మేనేజ్మెంట్, వర్క్ ప్లేస్లో కానీ పిల్లలతో అయినా సరే, వెంటనే మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకొని మన ఈగోని విడిచిపెట్టి, ఎప్పుడైతే మనల్ని మనం తృణీకరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి క్షమాపణ కోరుతామో, ఎంతగా మనల్ని శాంతితో, సమాధానంతో, సంతోషంతో నింపుతాడు కదా. అయితే ఆ ప్రార్థన కన్సిస్టెంట్గా ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను కదా, నాకు ఇది అయిపోతుంది కదా. చాలాసార్లు అనిపిస్తుంది మనకు, అవునా? విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో దేవుని చిత్తానుసారం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అక్కడ కూడా నిరీక్షించాల్సి వస్తుంది, ఆ ప్రార్థనలో నిరీక్షించాల్సి వస్తుంది. ఆ ప్రేయర్ చేసుకుంటున్న రోజుల్లో కూడా చాలామంది ఆ నిరీక్షణకి ఫాస్టింగ్ ప్రేయర్స్ అని ఒక పేరు పెట్టుకుంటారు కదా. ఉపవాసములో దీక్షతో మనము మోకరించి విరిగి నలిగిన హృదయముతో మనం ప్రార్థన చేసినా కూడా అక్కడ కూడా దేవునిపై నిరీక్షణ చూపించాల్సి వస్తుంది, నిరీక్షణ కలిగి ఉండాల్సి వస్తుంది కదా. ఎంతకాలం మనం నిరీక్షించాల్సి వస్తుంది, ఎంతకాలం మనం ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. అయితే నేను ఇప్పటి వరకు లాస్ట్ నైట్ సతీష్ బ్రదర్ మాతో ఇంట్లో ఉన్నారు, అయితే ఫెలోషిప్ షేర్ చేసుకుంటా ఉంటే, ఐ థింక్ ఇంతకు ముందు కూడా చెప్పారు, ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఇలా జాబుల కోసం టెన్షన్ పడి అప్లై చేసుకుని వస్తుందా రాదా అని ఎప్పుడు ఆయన వరి అయిందే లేదంట. అయితే ఇక్కడికి వచ్చే వరకు కూడా అలాగే ఉండేదాన్ని. సో బ్రదర్ చెప్తున్నప్పుడు ఐ కుడ్ రిలేట్ మై సెల్ఫ్ సో మచ్ టు హిమ్ అన్నమాట. నేను ఎప్పుడు కూడా రెఫరెన్స్ తోటి నేను రెజ్యూమే వేసి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చి అంత లేదనమాట. దేవుని కృప చొప్పున ఏ జాబ్ అయినా సరే రెఫరల్ త్రూ నాకు జాబ్ వచ్చింది. వాళ్ళు తెలుసుకొని నేను ఒకవేళ జాబ్ కోసం అంటే బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద టైం నేను చేంజ్ కోసం చూడలేదు, బెటర్ ఆఫర్ వచ్చింది కాబట్టి దాన్ని జస్ట్ ఉన్న ఆఫర్ తోటి చూసుకుంటా అలా వెళ్ళడమో, లేకపోతే నేను జాబ్ మానేస్తే నాకు రెఫరల్ త్రూ నాకు ఓపెనింగ్ రావడము, అక్కడ నేను సెలెక్ట్ అవ్వడము. ఎక్కువ ఇంటర్వ్యూ కూడా అటెండ్, నాకు నిజంగా చెప్పాలంటే ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా లేవు. ఎక్కువ ఇంటర్వ్యూ కూడా పెద్దగా రౌండ్ల మీద రౌండ్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్సే నాకు ఇంతవరకు లేదనమాట. అయితే ఇక్కడికి వచ్చాక కాలేజ్ జాయిన్ అయ్యాక సిపిటి, అప్పుడు ఒక 4-5 ఇయర్స్ గ్యాప్. నాకు వచ్చిన వెంటనే చదువుకోవడానికి కుదరలేదు, మాకు ఆల్రెడీ ఆయన చదువుకుంటూ ఉండడంతో. అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే, నాకు దేవుడు ఉన్నాడు, నాకేంటి, నేను చేయగలను అన్నీ. ఆయన ఎప్పుడైనా దేవుడు నన్ను ఇంతవరకు ఇంటర్వ్యూలలో పెట్టాడా, రెజ్యూమే పడేద్దాం అదే వచ్చేస్తుందిలే అని చెప్పి రెజ్యూమే వేశాను. ఒక్కొక్క జాబ్కి మీరు చెప్తే నమ్మరు, రిక్రూటర్ జాబులకి చూస్తే 150 అప్లికేషన్స్, గంటలో 200 అప్లికేషన్స్, 1 డేలో 300 అప్లికేషన్స్, జాబ్ క్లోజ్డ్, నో లాంగర్ యాక్సెప్టింగ్ ఎనీ రెజ్యూమేస్. ఏం చేయను, రావట్లేదు, ఎంత చూసినా రావట్లేదు. కాల్స్ కాదు కదా, అప్లికేషన్ పెట్టడానికే జాబులు ఓపెన్గా కనిపించట్లేదు. లింక్డ్ఇన్ నోటిఫికేషన్లు, డైస్లో నోటిఫికేషన్లు మొత్తం పెట్టేశాను మొబైల్లో. టింగ్ కొట్టంగానే అప్లై చేసి పడేయాలని చెప్పి మొత్తం అప్లై చేసినా కూడా ఎక్కడ ఇంటర్వ్యూలు కాల్స్ రావట్లేదు.
నాకు ఇంకా టెన్షన్ మొదలైపోయింది. ఇంట్లోనేమో ఆల్రెడీ నవీన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చిన్నారు. నేను జాబులకు అప్లై చేసేస్తున్నాను, నాకు జాబులు రావట్లేదు. టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఏమి చేయాలి అర్థం కాక క్లాజెట్లోకి వెళ్ళి మోకరించి, ప్రభువా నువ్వే తండ్రి, నాకు ఇంతవరకు ఇలా జరిగించావు, సహాయం చేసావని మళ్ళీ వెళ్ళి రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని కూడా. అంటే ఎంత మనం కాన్స్టెంట్గా ప్రార్థనలో ఉండాలంటే ఆయన మీద ఆధారపడి ప్రార్థనలో ఉండాలి. ప్రేయర్ చేసేసుకుంటున్నాం కదా, రోజు అయిపోయింది, డే అప్పగించేసుకుంటున్నాం. ప్రభువా సీలర్స్ అండర్ యువర్ బ్లడ్, అంతా అయిపోతున్నాయి, నువ్వు చూసుకో, అది చూసుకో, పరిచయం చూసుకో అంతా చెప్పేసి ఒక లెసన్ అప్పచెప్పేసేసి యువతలకు వచ్చేసేస్తే దేవుడు చూసేసుకుంటాడు కాదు. హౌ మచ్ వీఆర్ ప్రేయింగ్, హౌ కాన్స్టెంట్లీ వీఆర్ ప్రేయింగ్ ఈజ్ ఆల్సో very, very, very important. It's vital that we pray and worship Him in truth and in spirit as per God's word కదా. ఆయన వాక్యం చెప్పినట్లు మనము సహనముతో ఓర్పు కలిగి ఎంతో ఆత్మతో సత్యముతో ప్రేరేపింపబడిన వారమై ఆత్మపూర్ణులై ఆయనని ఆరాధించి ప్రార్థన చేసుకున్నప్పుడే మనకి నిరీక్షణకి సమాధానం అనేది దేవుడు దయచేస్తాడు. 5 రోజులు మొత్తం నా ఫోకస్ అంతా దేవుడి మీద పెట్టి, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు, ఇన్నిసార్లు ఇచ్చింది నువ్వు తప్ప నా కేపబిలిటీ మీద నేను తెచ్చుకోలేదు ప్రభువా అని ఆ రోజు ఒప్పుకున్నప్పుడు దేవుడు నా తట్టు చూసి అప్పుడు మళ్ళీ దీవించి నన్ను జాబ్లో పెట్టాడనమాట. దేవునికే మహిమ కలుగును గాక. సో ఆయన యందు నిరీక్షణ కలిగి మనము ఆయనను కంప్లీట్గా ఆయన మీద ఆధారపడి మనల్ని మనం ఏ రోజైతే జీరో చేసుకుంటామో అది ఏ అవసరమైనా సరే నా అన్నది పక్కన పెట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి నీ అందే ప్రభువా నా నిరీక్షణ, నీవే నాకు ఆధారము అని ఆయన మీద మనం ఆధారపడితే దేవుడు తప్పక మనకి సమాధానం దయచేస్తాడు కదండి. బికాస్ గ్రేటర్ ఈజ్ ద వన్ దట్ ఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ మీ దెన్ హీ హూ ఈస్ లివింగ్ ఇన్ ద వరల్డ్, రైట్. 1 యోహాను 4:4 చెప్పిన ప్రకారము మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే ఎంతో గొప్పవాడు కదా. తప్పక నిరీక్షణ కలిగి మనము ఆయన ఆజ్ఞలను మనము ఒబే చేసినంత కాలము ఖచ్చితంగా దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తాడు కదా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. పాస్టర్ గారు మంచి వాక్యం ఇచ్చారు. ఆ వాక్యం కన్నా ఆవిడ సాక్ష్యం చాలా బాగుంది.